యేసుక్రీస్తుని అల్లాని కీర్తిస్తూ సాగరఘోష అనేటువంటి కావ్యంలో పద్యాలు రాసినటువంటి గరికపాటి నరసింహారావుని హిందువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేసినారు? ఈ బాపనోళ్ళు అని చెప్పుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేసినారు? సమాజం నుంచి ఏమన్నా వెలివేసినారా? లేదు కదా. పద్మశ్రీ అనేటువంటి బిరుదుని, దేశ అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టినారు. ఘంటసాల, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యము, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాదు, ఇట్లాంటి ఈ గాయకులందరూ వీళ్ళేమైనా సాంప్రదాయబద్ధమైనటువంటి కీర్తనల్ని వాగ్గేయకారులు రచించినటువంటి భక్తి గీతాలని మాత్రమే ఏమన్నా ఆలపించి భగవంతుడికి మాత్రమే ఏమన్నా అంకితమైనారా? ఏమీ లేదు కదా. సినిమా బూతు పాటలు పాడినటువంటి గాయకులు వీళ్ళందరూ. అవే కాకుండా యేసుక్రీస్తుని, సాయిబాబాని కీర్తిస్తూ కూడా పాటలు పాడినారు. డబ్బుల కోసం అమ్ముడైపోయినారు. వీళ్ళు దైవ భక్తుల కాదు కదా. మళ్ళీ సమాజంలో వీళ్ళని హిస్టారికల్ పర్సన్స్గా, లెజెండరీస్గా అందలాల్లో కూర్చొని పెట్టి ఊరేగించినారు హిందువులు అనేవాళ్ళు, బాపనోళ్ళు అనేవాళ్ళు. అన్యమతాల వాళ్ళకి అమ్ముడైపోయినటువంటి పరమ నీచులు, దరిద్రులే చరిత్రలో మనకు కనిపిస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ. సరేనా? ఉండే ప్రవచనకారులైనా, బాపన పండితులైనా, మేధావులైనా, సినిమా వాళ్ళైనా, సంగీతకారులు, గాయకులు, ఎవరైనా తీసుకోండి మీరు, అందరూ అన్యమతాల వాళ్ళకి అమ్ముడైపోయి విదేశీ మతాలని ఆహ్వానించి మన సనాతన సాంప్రదాయాన్ని, మన సనాతన శాస్త్రాలని అన్నిటినీ సంకరం చేసి పెట్టి ఇక్కడ కలహాలని, కల్మషాలని, మత కలహాలని, గొడవల్ని క్రియేట్ చేసినందుకు అందరూ కారకులే వీళ్ళు. అందుకే వీళ్ళనందరినీ నేను విమర్శిస్తూ ఉన్నాను. సత్యం ఇది అని సమాజానికి చూపిస్తూ ఉన్నాను. దీన్ని తెలుసుకోండి. అనవసరంగా వచ్చి నిజానిజాలు, చరిత్ర, జరిగినటువంటి మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అమ్ముడైపోయినటువంటి వేశ్యల వేశ్యల కన్నా ఇంకా హీనమైనటువంటి ఈ వ్యక్తులు వీళ్ళని చూసి నన్ను బూతులు తిడితే మీరే పాపాలను మూటగట్టుకుంటారు. నాలాంటి నిష్కల్మషమైనటువంటి శ్రీరామదేవుని భక్తుల్ని పళ్ళంత మాట అన్నా అపార్థం చేసుకున్నా కూడా మీకే అది దోషభూయిష్టమైతుంది, పాపభూయిష్టమైతుంది. దాని తర్వాత ఎవడెవడి కర్మ వాడిది, ఎవడెవడి ఇష్టాలు వాళ్ళవి. మీరు ఎన్ని బూతులు రాసినా కూడా నా కాలి గోటి మీద ఉండే ధూళికి కూడా మీ బూతులు అనేవి తగలవు. ఇది విషయం. జై శ్రీరామ్.